జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధి భక్తజన సంద్రమైంది. చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దీక్షాపరులు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని ఇరుముడి సమర్పించేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఎండ దేవతలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకల ప్రాముఖ్యత, క్షేత్రం వద్ద నెలకొన్న తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ప్రసిద్ధిగాంచిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ రోజు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. మరి భక్తుల కొరకు ఎలాంటి ఏర్పాటు చేశారో మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో గారు ఉన్నారు. వారిని మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా స్వామి భక్తులు వస్తుంటారు, మాల వేసుకొని కూడా పాదయాత్రలో వస్తుంటారు. మరి వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? జై శ్రీరామ్. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 1, 2, 3 తారీఖులలో చిన్న హనుమాన్ జయంతి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులు సుమారుగా 4 లక్షల వరకు వస్తారని చెప్పి ఒక అంచనా వేసుకొని కలెక్టర్ గారు ముందుగానే సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి వాళ్ళు ఆదేశించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు మరియు మన స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు వారు కూడా గత సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా చేయాలని వాళ్ళు కూడా సూచించి ఉన్నారు. కాబట్టి వారి సూచనల మేరకు సిబ్బంది ఈ 10 రోజులు నిర్విమానంగా పనిచేసి చాలా డే అండ్ నైట్ కష్టపడితే కానీ ఈ వర్క్స్ అన్నీ కాలేదు, అన్నీ అయిపోయినాయి. 100% కూడాను గత సంవత్సరం మాదిరిగానే ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి తాగునీటి వసతి కానీ, తర్వాత హెల్త్ సెంటర్స్ కానీ, తర్వాత వచ్చే సిబ్బందికి భోజన వసతి కానీ, తర్వాత భక్తులకు కూడాను ప్రసాదాలు ఎలాంటి షార్టేజ్ లేకుండా ప్రసాదాలు కూడా స్టాక్ చేసి పెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ సిబ్బంది ఒక 50 మంది కూడా వచ్చారు. అదేవిధంగా ఇతర శాఖల సిబ్బంది కూడా అందరూ కూడాను ఇచ్చేసి వారి డ్యూటీలలో ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగదు. వారు స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకుని క్షేమంగా ఇల్లు చేరుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ రోజు పౌర్ణమి కావడంతో ఇటు గిరి ప్రదర్శన కూడా ఇక్కడ ఆల్రెడీ మొదలైంది. అంటే ఇది ఎన్నోసారి గిరి ప్రదర్శన. వచ్చే భక్తులకు అక్కడ ఏదైతే గిరి ప్రదర్శన చేస్తున్న భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? నేను గత నెల 19 తారీఖున చార్జ్ తీసుకోవడం జరిగింది. ఎన్నో గిరి ప్రదక్షిణ నాకు తెలియదు, కానీ ఇది ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుందని మాత్రం తెలుసు. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ జరుగుతుందని, తర్వాత గిరి ప్రదక్షిణ కూడా ఇంకా విరివిగా దారి ఏర్పాటు చేసి అదేవిధంగా వారికి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. దానికి ఇన్ ఫ్యూచర్లో అన్ని ఏర్పాట్లు చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇది అయితే మొత్తానికైతే ఇటు ఆలయంలో వచ్చే భక్తులకి దర్శనం చేసుకునేందుకు ఇటు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు పోలీసు అధికారులు కూడా అన్ని పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఆలయంలో భక్తులకు దర్శనం చేసుకోవడానికి వీలుండేందుగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా భక్తులు క్యూ లైన్లో నిల్చోడానికి దర్శనం చేసుకోవడానికి కూడా మొత్తం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా ఇక్కడ భక్తులతో మారుమోగిపోతుంది ఆలయం ప్రాంగణం అంతా కూడా. ఏదైతే వీరాంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మొదలుకొని ఇప్పుడు మాలధారణ వేసుకునే వాళ్ళు ఈ రోజు నడుచుకుంటూ కూడా కొన్ని జిల్లాల నుంచి కూడా కాకుండా రాష్ట్రం నుంచి చుట్టుపక్కల నుంచి కూడా పాదయాత్ర చేసుకుంటూ స్వామివారి దర్శించుకొని మాలధారణ వేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ రోజు మన పౌర్ణమి కావడంతో గిరి ప్రదర్శన కూడా ఉదయం 4 గంటల వేకుజామున నుంచే 4 గంటల నుంచే మొదలైంది. ఇటు స్వామి దర్శనం చేసుకోవడానికి ఇటు గిరి ప్రదర్శన కూడా ఇటు పెద్ద సంఖ్యలో ఇటు మహిళలు భక్తులు అదేవిధంగా మాల వేసుకోవడానికి వచ్చే మాల ఏదైతే హనుమాన్ దీక్షాపరులు కూడా ఇటు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు ఎక్కడ చూసినా కానీ రామ లక్ష్మణ జానకి జై బోలు హనుమాన్కి అంటూ జై శ్రీరామ్ అంటూ ఇటు నినాదాలు చేస్తూ ఆలయం అంతా మారిమోగిపోతుంది. ఇక్కడ ఏదైతే భక్తులకు కోసం కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఇప్పుడు ఏదైతే సుమారు దాదాపు అంటే 41 రోజులు ఇప్పుడు దీక్షాపరణ వేసుకోవడానికి ఇటు భక్తులు వచ్చే వారికి ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఇటు ఆలయ అధికారులు చెప్పుకొచ్చారు. ఏదైతే భక్తులు వచ్చే వారికి అంటే రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చే వారికి కూడా కింది నుంచి పై వరకు కూడా ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఏర్పాటు చేసినామంటే ఆర్ఐ ఈవో చెప్పుకొచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కొండగట్టు నుండి.